ఈ రోజు క్లాసు ఈరోజు 28/8/2026 21st క్లాస్. ఈరోజు ముందు మనం సరస్వతి యంత్రం గురించి నేర్చుకుందాం. మీకు ఎవరికైనా ఐడియా ఉందా సరస్వతి యంత్రం? ఎప్పుడైనా పిల్లల చూసారా? గురించి చెప్పావు కదా ఇప్పుడు. అదే ఎవరైనా చూసారా సరస్వతి యంత్రం? ఈ సరస్వతి యంత్రం అనేది చాలా పవర్ఫుల్ మాట. చాలా విచిత్రంగా ఉంటుంది, చూడటానికి చాలా బాగుంటుంది అన్నమాట. అది ఈ యంత్రం ముందు 2 నిమిషాల నుంచి 5 నిమిషాలు ప్రశాంతంగా కూర్చుని ఓం ఐం సరస్వతే నమః అనే మంత్రం చెప్పిస్తే చాలు, బ్రెయిన్ చాలా బాగా పనిచేస్తుంది పిల్లలకి. పిన్ని ఇది ఒక్కసారి మ్యూట్ చేయవా? పిల్లలకి పంపించావు కదా ఒకసారి నువ్వు. ఇంకో యంత్రం, ఇది నేను యంత్రం పంపించలేదు ఇప్పటి వరకు. ఇప్పుడు యంత్రం పంపిస్తున్నా నేను, సరస్వతీదేవి యంత్రం. ఓకే, 2 నిమిషాల నుంచి 5 నిమిషాలు ఆ యంత్రం ముందు పెట్టుకుని సైలెన్స్ గా కూర్చుని దాని మీద ఫోకస్ చేసి ఈ మంత్రం చదవాలి. ఓం ఐం సరస్వతి నమః అని అని చదువుకోవాలన్నమాట. ఐం అనేది సరస్వతి అమ్మవారి బీజాక్షరం. అది ఐడియా ఉందా? ఐం ఐం అంటే అమ్మవారి బీజాక్షరం అన్నమాట. అది నేను దాని ఇమేజ్ పంపిస్తున్నాను, ఒక్కసారి చూడండి మీరు. చూడండి, అందరూ చూడండి అది ఎలా ఉందో యంత్రం. ఎప్పుడైనా చూసారా యంత్రాన్ని మీరు? ఎప్పుడైనా చూసారా ఇది యంత్రాన్ని? ఎవరైనా రెస్పాన్స్ ఇవ్వండి. చూడలేదు. ఇది సరస్వతీదేవి యంత్రం మాట. ఇది మోస్ట్ పవర్ఫుల్. ఇంకోటి పంపిస్తాను నేను, అది కూడా చూడండి. ఇది ఏంటంటే ఈ యంత్రం ఎక్కడ దొరుకుద్ది మీకు? అమెజాన్ లో దొరుకుద్ది అన్నమాట. చాలా తక్కువ రేటే, చాలా తక్కువ రేటు, మీకు ఈజీగా దొరుకుతుంది అన్నమాట. అది చూడండి ఒకసారి ఎంత దొరుకుతుంది. 320 రూపాయలు ఒక స్టాండ్ లో ఉంటుంది అన్నమాట. అది ఆ యంత్రం కనుక ముందు పెట్టుకుని చక్కగా అమ్మవారి స్తోత్రం చేశారంటే, ఐం సరస్వతి అమ్మవారి బీజాక్షరం చదువుకున్నారంటే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. పిల్లలకు చదువే కాదు, బ్రెయిన్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట. కళాకారులకు ఉపయోగపడుతుంది, క్రియేటివ్ వాళ్ళకి ఉపయోగపడుతుంది, జాబ్ చేసే వాళ్ళకి ఉపయోగపడుతుంది, ఎగ్జామ్ వెళ్ళే వాళ్ళకి ఉపయోగపడుతుంది. దీంట్లో ఏంటంటే స్పెషాలిటీ, మీరు త్రిభుజాలు చూస్తున్నారు కదా, త్రిభుజాలు, అన్ని త్రిభుజాలు పైనుంచి కిందకు వస్తాయి మేడం, మళ్ళీ కింద నుంచి పైకి కనబడతాయి మేడం. మీకు కనబడుతున్నాయా? త్రిభుజాకారాలు అన్ని కనబడుతున్నాయా మీకు? కనబడుతున్నాయి. కనబడుతున్నాయి. ఓకే, యంత్ర సాంప్రదాయంలో త్రిభుజం చాలా పవర్ఫుల్ మాట. అదేంటంటే శక్తి, ఏకాగ్రత, చైతన్యం, ఈ రెండింటికి ప్రతీక ఇది త్రిభుజం అనేది. ఓకే, మనం త్రిభుజం గురించి ఇంతకుముందు నేర్చుకోలేదు కదా. త్రిభుజం అనేది 3 దిక్కులు ఉంటుంది. నో కంపెనీ, నువ్వైతే ఆన్ చేసి పెట్టేది స్పీకర్. నో కంపెనీ, ఎందుకంటే నాకు నువ్వైనా ఓకే ఓకే అంటుంటే నాకు వింటున్నాను అనిపిస్తుంది నాకు. సరే, ఓకేనా? త్రిభుజం ఏంటి? త్రిభుజం ఎలా ఉంటది? త్రిభుజానికి 3 దిక్కులు ఉంటాయి, పైన, సైడ్, పక్కన. ఓకే, 3 సైడ్స్ ఉంటాయి. అవేంటి? మైండ్, స్పిరిట్, బాడీ. అలాగే త్రిభుజంలో జీవిస్తూ బతకడం, ఇది భూమి మీదకి రావడం, జీవిస్తాం, చనిపోవడం, ఈ 3 ఉంటాయి అన్నమాట. దీని నెంబర్ 3. త్రిభుజం పైన ఉందంటే, త్రిభుజం ఇలా ఉందంటే దాని మీనింగ్ ఏంటంటే ఫైర్ సింబల్ అన్నమాట. అది ఫైర్ అంటే ఏంటి? ఎనర్జీ, యాక్షన్, విల్ పవర్. ఎనర్జీ, యాక్షన్, విల్ పవర్. ఇంకోటి ఏంటంటే ప్యూరిఫికేషన్. అగ్నిలో ఏది వేసినా సరే మీకు ప్యూర్ అయిపోతుంది, అంతే కదా.
అగ్నిలో నువ్వు ఏది వేడి చేస్తే ప్యూర్ అయిపోతుంది అన్నమాట. ఎనర్జీ, యాక్షన్, విల్ పవర్, ఈ మూడు సింబల్ అన్నమాట. ట్రయాంగిల్ అనేది, ట్రయాంగిల్ పై కనుక ఉంటే ఫైర్ మాట, ఫైర్ సింబల్ అన్నమాట. అదే ఎనర్జీ కిందకుంటే వాటర్ సింబల్. అది వాటర్ దేని గుర్తు? ఎమోషన్స్ కి, ఎమోషన్స్ గుర్తు మాట. ఫ్లో, ఎమోషన్స్, ఫ్లో, స్త్రీ శక్తి, ఈ మూడింటికి సంబంధించింది అన్నమాట. ఈ రెండు కలిస్తే ఏమవుతుంది? త్రిభుజాలు రెండు కలిస్తే ఏమవుతుంది? బ్యాలెన్స్ అవుతుంది మీకు. ఓకే, ఫాలో అవుతున్నారా? ఓకే. ఫాలో అవుతారా? త్రిభుజాలు రెండు కలిస్తే బ్యాలెన్స్ అవుతాయి అన్నమాట. అంటే ఏంటి? ఫైర్ అండ్ వాటర్, ఈ రెండు కలిస్తే బ్యాలెన్స్ అవుతుంది మీకు. పురుషుడు ప్లస్ స్త్రీ, ఫైర్ ప్లస్ వాటర్. ఓకే, ఆ తర్వాత గివింగ్ Okay. ప్లస్ లివింగ్. త్రిభుజానికి అంత శక్తి ఉందన్నమాట. త్రిభుజానికి ఇక్కడ ఏమైనాయి? త్రిభుజాలన్నీ కలుస్తున్నాయి అన్నమాట. ఎన్ని త్రిభుజాలు చూడండి అక్కడ, వరుసగా త్రిభుజాలు మళ్ళీ కిందకు వస్తుంది, మళ్ళీ కింద నుంచి పైకి వెళ్తుంది అన్నమాట. అది అంటే మనం ఏ విధంగా అయినా దానికి మీనింగ్ తీసుకోవచ్చు. అంటే ఒక త్రిభుజం నుంచి మన ఐడియా అనేది, మన శక్తి అనేది రెట్టింపు అవుతుంది అన్నమాట మీకు అన్ని త్రిభుజాలతోటి. ఆ సింబల్ ని చూస్తేనే మీకు ఆల్మోస్ట్ సగం ఎనర్జీ వచ్చేస్తుంది. ఎప్పుడైతే మీరు ఎనర్జీ చదువుతారో ఎనర్జీ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మీకు ఎనర్జీ గురించి ఏం చెప్పాను? 2 minutes, 2 minutes ఇలా చేసిన తర్వాత ఇలా చేస్తారు కదా 2 minutes. ఎవరైనా ఒకళ్ళు ఓకే అనండి అబ్బా, నాకు చాలు, నాకు అసలు ఓకే. నేను ఓకే. చెప్తుంది అది వినపడుతుందో లేదా నాకు అర్థం కావట్లేదు. నాకు వినిపిస్తుంది, అర్థం వినిపిస్తుంది, కావట్లేదు. చూస్తున్నాం. నాకు అసలు అర్థం కావట్లేదు. అసలు మీరు ఎవరు మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు? ఇక్కడ పిల్లలు నేనే గోల్ మాట్లాడు చేస్తున్నారని మ్యూట్ లో పెట్టేసాము. పర్లేదు మనం నూక పిన్ వచ్చే చాలు, ఊ అంటే చాలు, నాకు ఊ అంటే చాలు. మనం ఎనర్జీస్ ఇలా రబ్ చేసినప్పుడు ఏమవుతుందంటే 2 minutes అయ్యేసరికి వేడెక్కుతుంది. అంటే వేడెక్కిందంటే ఏంటి? స్విచ్ ఆన్ అయినట్టు. మీరు పాతకాలంలో బజాజ్ చేత కొట్టినప్పుడు స్టార్ట్ అయ్యేది కాదు, దాంట్లో ఉన్న ప్లగ్ తీసి తుడిచేవాళ్ళు అనమాట. తుడిసేవేది స్పార్క్ ప్లగ్ అంటారు దాన్ని. స్పార్క్, ఒక స్పార్క్ ఇవ్వగానే ఇంజన్ స్టార్ట్ అవుతుంది. అలాగే మీ చేతులు ఎప్పుడైతే రబ్ చేస్తున్నప్పుడు 2 minutes లో వేడెక్కుతుందో, 2 minutes కాదు 1 minute కూడా వేడెక్కుతుంది. అంటే ఏంటి? స్విచ్ ఆన్ అయినట్టు, మీ ఎనర్జీ స్విచ్. గుర్తుపెట్టుకోండి అది. అప్పుడు మీరు ఇలా ఇలా చేశారనుకోండి, మీకు ఎనర్జీస్ ఆటోమేటిక్ గా తెలిసిపోతాయి. మీకు స్విచ్ ఆన్ అయినటువంటి అది. ఎప్పుడైతే వేడెక్కుతుందో ఒక్కసారి 2 చేతులు మీ స్విచ్ ఆన్ అయినట్టే, మీ ఎనర్జీస్ ఫ్లో అవడం స్టార్ట్ అయిందని అర్థం అన్నమాట. అది జస్ట్ బజాజ్ చేత బండి గుర్తుపెట్టుకోండి. స్పార్క్ ప్లగ్ ఎలా అయితే తుడిచి చేస్తారో, స్పార్క్ రాగానే బండి స్టార్ట్ అవుతుందో ఆ విధంగా ఉంటుంది అన్నమాట. అది మన ఎనర్జీస్ అనేవి ఇలా చేసినప్పుడు ఎనర్జీ ఫ్లో, ఆ ఫ్లో వచ్చిన తర్వాత ఏం చేస్తాం? ఫ్లోని ఇక్కడ మొహాన్ని పెట్టుకోవచ్చు, తల మీద పెట్టుకోవచ్చు. అంటే మన ఏదైనా తలనొప్పిగా ఉంది అలాంటి టైంలో ఇక్కడ పెట్టచ్చు, ఇక్కడ పెట్టచ్చు, ఇక్కడ పెట్టచ్చు, అదే పెట్టచ్చు. ఎనర్జీస్ అర్థమైందా? 2 minutes లో అర్థమైందమ్మా. అర్థమైంది కదా? ఓకే, ఇప్పుడు మీకు జ్యోతిష్కం గురించి మాట్లాడదాం మనం. మీకు పిడమర్తి పెద్దల దక్షిణామూర్తి గారు తెలుసా ఎవరికైనా? పిడమర్తి పెద్ద దక్షిణామూర్తి గారు తెలుసా? పిడమర్తి దక్షిణామూర్తి గారు తెలుసా మీకు? తెలీదు. నొకంబి నువ్వు మ్యూట్ పెట్టినట్టున్నావు నువ్వు. తెలీదురా, తెలీదు. తెలీదమ్మా. అది 150 సంవత్సరాల క్రితం ఆయన బతుకున్నారన్నమాట. అప్పుడు బతికారు ఆయన. ఆయన చాలా గ్రేటెస్ట్ పర్సన్ అన్నమాట జ్యోతిషంలో, చాలా గ్రేట్ మాట. ఆయన రోడ్డు మీద వెళ్తుంటే అందరూ లేచి నమస్కారాలు పెట్టేవాళ్ళు మాట. వాళ్ళు ఊరంతా. ఆయన ఎక్కడ నివసించేవారు? ఆయన శ్రీకాకుళం జిల్లాలో అగ్రహారం అన్నమాట, అక్కడ నివసించారు 150 years క్రితం అన్నమాట.
ఇది ఎవరు చెప్పారు? శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు తన పుస్తకంలో రాశారన్నమాట. ఆయన జ్యోతిష్కం గురించి రాశారన్నమాట. చాలా ఎక్స్పర్ట్, చాలా చాలా ఎక్స్పర్ట్ మాట. ఆయన నడిచి వస్తుంటే అందరూ దండాలు పెట్టేవారు అన్నమాట. ఒక రోజు ఆయన కోర్టుకు రావాల్సి వచ్చింది. అప్పట్లో అప్పట్లో బ్రిటిష్ ప్రభుత్వం ఉండేది. జడ్జి చూశాడన్నమాట. అందరూ ఈయనకి దండాలు పెడతారన్నమాట. లేచి దండాలు పెడుతున్నారు. ఏంటి ఈయన ఎంత గొప్పవారా అని చెప్పి అక్కడ అడిగాడన్నమాట ఆయన జడ్జి. ఏంటి ఇంతమంది లేచి ఈయనకి ఇంత దండాలు పెడుతున్నారంటే, అమ్మో ఆ, ఆయన పిడమర్తి పెద్ద లక్ష్మణమూర్తి గారు అంటే, దక్షిణమూర్తి గారు అంటే చాలా పాపులర్ అండి. ఆయన చెప్పారంటే పర్ఫెక్ట్ గా జరుగుద్దండి, జాతకం చెప్పారంటే అని చెప్తారన్నమాట. జడ్జి అంటారు, సరే అండి మీరు అందరూ ఇంత గొప్ప చెప్తున్నారు కదా, మీ గురించి ఒక 2 క్వశ్చన్లు వేస్తాను, దానికి కరెక్ట్ గా సమాధానం చెప్పండి అని ఆయన అడుగుతారన్నమాట. సరే అండి చెప్పండి, మీకు ఏ ఉన్నాయి 2 క్వశ్చన్లు, మిమ్మల్ని టెస్ట్ చేయాలనుకున్నారు కదా చెప్పండి అంటారు. ఫస్ట్ క్వశ్చన్, ఆ బ్రిటిష్ జడ్జి ఏమడుగుతాడంటే, నేను ఇంటి నుంచి వచ్చేటప్పుడు మా ఆవు ఈనడానికి సిద్ధంగా ఉంది, ఓకే, అది కోడి దూడ పెట్టిందా పెయ్య దూడ పెట్టిందా అని అడుగుతాడు ఆయన. దూడలో 2 రకాలు ఉంటాయి కదా, నాకు తెలిసి ఏ దూడ పెట్టింది అని అడుగుతారన్నమాట. ఆయన ఏం చేస్తారు, పిడమర్తే దన క్యాలిక్యులేషన్ చేసేసి ఆ ఆ, మీ దూడ కోడి దూడ పెట్టిందండి అని చెప్తారన్నమాట. ఓకే, జడ్జి ఏం చేస్తాడు, వాళ్ళ బంట్రోతును పంపిస్తాడు. బంట్రోతును పంపించి, మరి ఒక్కసారి ఇంట్లో మన ఆవు ఏది పెట్టిందో తెలుసుకుంటారా అంటారన్నమాట. బంట్రోతు చెప్తాడు, అయ్యగారు మన పిడమర్తి వారు చెప్పింది కరెక్ట్ అండి అని చెప్తాడనమాట. ఓకే, 2 ఉన్నాయి కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదండి, ఎవరైనా చెప్పొచ్చు, గెస్ చేయొచ్చు అంటాడనమాట. సరే సరే, రెండో క్వశ్చన్ ఏంటి, అదే రెండోది ఏమడుగుదాం అనుకుంటున్నారు మీరు అని అంటారు ఈయన పిడమర్తి వారు. ఈ కోర్టుకి 4 ద్వారాలు ఉన్నాయి. ఈ కోర్టుకి 4 ద్వారాలు ఉన్నాయి. నేను వెళ్ళేటప్పుడు ఏ ద్వారం గుండా వెళ్తాను మీరు చెప్పగలరా అని అడుగుతాడనమాట. ఓకేనండి, ఆయన పిడమర్తి వారు ఏం చేస్తారు, క్యాలిక్యులేషన్ చేసేసి ఒక స్లిప్ రాసి జడ్జి గారికి ఇస్తారు. జడ్జి గారు కోర్టు జోబులో పెట్టుకుంటారు. ఆయన కోర్టు సమయం అయిపోతుంది. కోర్టు సమయం అయిపోయిన తర్వాత ఆయన బయటకు వస్తారు, జడ్జి గారు బయటకు వస్తారు. బయటకు వచ్చి పిడమర్తి వారు ఏం రాశారో చదువుదామని స్లిప్ తీస్తారన్నమాట బయటికి. ఆయన ఏ ద్వారం కూడా బయటికి వెళ్ళి ఉంటారు చెప్తారా ఎవరైనా? తూర్పు ద్వారం గుండా కాదు, ఆయన రాసి పెట్టేశారు, ఏ ద్వారం కూడా బయటకు వస్తారో రాసి పెట్టేశారు ఆయన. జడ్జి కోర్టు జోబులో వచ్చి తీసి చదవగానే షాక్ అయిపోతాడు అనమాట. ఆయన కాడ దండం పెడతాడు, అబ్బా మీరు చాలా గొప్ప జ్యోతిష విద్వాంసులు అండి అని దండం పెడతాడు అనమాట. పిడమర్తి వారు ఏం రాస్తారంటే, సార్ మీరు ఈ 4 ద్వారాల్లోంచి మీరు ఈ 4 ద్వారాల్లోంచి రారండి, మీరు కృత్రిమ ద్వారం ఉంటుంది ఒకటి, దాని నుంచి వస్తారండి అని రాసి పెడతాడు అనమాట ఆయన. జడ్జి కూడా చిన్న కిటికీ నుంచి బయటకు వస్తాడనమాట. ఆయన అంత ఎక్స్పర్ట్ మాట. పిడమర్తి వారు అంటే చాలా ఎక్స్పర్ట్ మాట. 150 ఏళ్ల క్రితం దాన్ని ఎవరు చెప్పారు? శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఆయన ఆటోబయోగ్రఫీ లో రాశారన్నమాట. అది జ్యోతిషం అంత పవర్ఫుల్. ఎప్పుడైనా కదా. ఇలా ఇప్పుడు జ్యోతిషం గురించి మాట్లాడుకుందాం మనం. జ్యోతిషం ఓకే. ఇప్పుడు జాతకం అంటే మనం చాలా నమ్ముతున్నాం పిన్ని, ఓకే కరెక్టే కదా. జాతకం అంటే కరెక్ట్. నమ్ముతున్నాం మనం. కానీ నేను ఒక చోట చదివాను, ఆవిడ పేరు ఏంటంటే జాన్వి గర్ మాట. ఆవిడ పేరు జాన్వి గర్. ఆవిడ జ్యోతిషం గురించి ఒక మంచి 3 పాయింట్లు చెప్పారన్నమాట. ఆవిడ అసలు జ్యోతిషం అంటే ఏంటి అనేది. జ్యోతిషం అంటే 3 పాయింట్లు. దేవి గారు కొద్దిగా మ్యూట్ చేయరా మీరు? దేవి గారు మ్యూట్ పెట్టండి. ఓకే, ఇప్పుడు ఎక్కడున్నాను? జ్యోతిష్కం గురించి ఉన్నా నేను. ఓకే, జ్యోతిష్కం గురించి ఆవిడ ఒక పాయింట్ చెప్పారన్నమాట. చాలా బాగుంది, అది నాకు బాగా నచ్చింది. అది అంటే
జ్యోతిష్యం దాని గురించి చెప్పారన్నమాట. చాలా బాగా చెప్పింది ఆవిడ. ఆవిడ చాలా ఎక్స్పర్ట్, జాన్వీ గారు అనే ఆవిడ. ఆ టారో టారో రీడింగ్ అంటే తెలుసా మీకు? కార్డులు చూసి చెప్తారు కదా, జాతకాలు చెప్తారు. ఒక డెక్ ఉంటుంది అన్నమాట, 78 కార్డులు ఉంటాయి. టారో రీడర్ అంటారు వాళ్ళని. 78 కార్డులు ఒక కార్డు తీసి నీ జాతకం ఎలా ఉందని చెప్తారన్నమాట. దానికి ఎటువంటి జాతకాలు గాని, పుట్టిన తేదీ గాని, ఎక్కడ పుట్టారు ఏం అవసరం లేదు దానికి. అదొక శాస్త్రం అన్నమాట. టారో రీడింగ్ అంటారు దాన్ని. మీకు వచ్చేవారం దాని గురించి చెప్తాను. టారో రీడింగ్ ఆవిడ జాన్వీ గారు అని ఆవిడ వరల్డ్స్ బెస్ట్ మాట, వన్ ఆఫ్ ది బెస్ట్ మాట. ఆవిడ చెప్పుకొచ్చారన్నమాట, జ్యోతిష్కం గురించి చెప్పుకొచ్చారు. జ్యోతిష్కానికి ఏం కావాలి? తేదీ, పుట్టిన ప్లేస్ కావాలి. అవునా? తేదీ, పుట్టిన ప్లేస్, ఈ రెండు చాలా ఇంపార్టెంట్ మేడం. అప్పుడు జ్యోతిష్కం క్యాలిక్యులేట్ చేస్తారు. ఆవిడ ఏమంటదంటే మూడు మూడు పార్ట్ల కింద ఉంటదంట మన జాతకం. జాతకం 3 పార్ట్లు అంట. నెంబర్ వన్ ఏంటంటే 33% మన జాతకం మన పుట్టిన వెంటనే గత జన్మలో చేసిన మంచి చెడు పాప పుణ్యాలు అన్ని ఈ 33% లో వస్తాయంట. అక్కడ 33% అయిపోయింది. ఇంకో 33% మన జాతకం ఎలా పనిచేస్తుందంటే, ఇంకో 33% మనం నివసించే ఇల్లు, వాస్తు తర్వాత మన చుట్టూ తిరిగే మనుషులు ఉంటారు చూడు, దాని మీద కూడా మన జాతకం డిపెండ్ అయి ఉంటుందంట. 33%. ఇప్పుడు ఎంత అయింది? 66% అయింది. ఇంకో 33% ఇప్పుడు చేస్తున్న ఏవైతే మన కర్మలు ఉన్నాయో దాని మీద డిపెండ్ అవుతుందంట. అదే జ్యోతిష్య శాస్త్రం అంట. 33% గత జన్మ తీసుకొస్తుందంట మనది. ఇంకో 33% మన పరిసరాలు, వాస్తు, మనం తిరిగే ప్రదేశం, దాని మీద డిపెండ్ అవుతుందంట. ఇంకో 33% ఇప్పుడు చేసే కర్మల మీద మన జ్యోతిష్యం ఆధారపడి ఉంటుందంట. 3 భాగాలుగా ఉంటుంది ఇది. ఈవిడి జాన్వీ గారు అనే ఆవిడ ధీరుభాయ్ అంబానీ కొడుకు మ్యారేజ్ అయింది కదా 2 ఏళ్ల క్రితం. దాంట్లో ఆవిడ జాతకం చెప్పాలన్నమాట. ఒక కౌంటర్ పెట్టి జాతకం చెప్పాలన్నమాట. ఆవిడ చెప్పింది, లేదండి ఇలాంటి చెప్పకూడదు, అందరికి చెప్పకూడదు అని చెప్పింది అనమాట. ఇంకో విషయం, జాతకం ఎప్పుడు పనిచేస్తుంది తెలుసా మీ ఎవరికైనా? నీకు తెలుసా జాతకం ఎప్పుడు పనిచేస్తా? నువ్వు మీ అబ్బాయి జాతకం చూపించాలనుకున్నావు, మీ అబ్బాయికి ఇష్టం లేదు, మీ అబ్బాయి పర్మిషన్ తీసుకుంటేనే నీ జాతకం పనిచేస్తుంది. ఆయన చెప్పిన జాతకం మీ అబ్బాయి తెలుస్తుంది నీకు, లేకపోతే చూడలేవు నువ్వు. ఇప్పుడు నేనున్నాను, వైష్ణవి ఉంది, నేను వైష్ణవ్ పర్మిషన్ తీసుకోవాలి. వైష్ణవి లాగా నేను జాతకం చూపిద్దామనుకున్నాను, నీకు ఓకేనా అని పర్మిషన్ అడిగితే, పర్మిషన్ ఇస్తేనే నువ్వు జాతకం చూడగలుగుతావు. నువ్వు ఇంత ఉంది జ్యోతిషంలో, ఇంత ఉంది. ఓకే, నేను చదువుకున్న ప్రకారం ఇలా చదువుకున్నాను జ్యోతిష్యాన్ని. అసలు జ్యోతిష శాస్త్రం ఏంటి, అసలు ఎలా చూస్తారు ఏంటి అనేది నాకు బాగా అనిపించింది, మనసుకు బాగా అనిపించింది కాబట్టి మీతో షేర్ చేసుకున్నాను. నేను ఎప్పుడైనా 33% కరెక్ట్ అయిపోయింది. 33 ఇప్పుడు నువ్వు చేసే 33% పూజలు పురస్కారాలన్నీ నెక్స్ట్ దాని పనికి వస్తాయి నీకు. ఇప్పుడు నీ జాతకం బాగుంది, వాస్తు బాగాలేదు, అప్పుడేమవుతుంది? పడిపోతావు కదా. వాస్తు బాగుంటే హిట్ అవుతావు. అంటే ఇప్పుడు ఏమేం కావాలి నీకు? జాతకం కావాలి, వాస్తు కావాలి, 2 కావాలి. ఆవిడ చాలా బాగా చెప్పింది. జ్యోతిష్కం చూపించుకునే ముందు అవతల వ్యక్తి పర్మిషన్ కంపల్సరీ కావాలి. అది కూడా ఇప్పుడు ఆ అబ్బాయికి ఊహ అంటే 10 ఏళ్ళు అనుకుందాం, 10 ఏళ్ళు లోపు అయితే అవసరం లేదు. ఇప్పుడు నువ్వైనా సరే మీ అబ్బాయి జాతకం చూపించాలని ఆయన పర్మిషన్ తీసుకుంటేనే అవతల చూడగలుగుతారు, కరెక్ట్గా చెప్పగలుగుతారు. ఆ శాస్త్రంలో ఆవిడ డీప్ గా చాలా వర్డ్స్ నెంబర్ 1 మాట. టారో రీడింగ్ అని చెప్పాను కదా, దాంట్లో చాలా ఎక్స్పర్ట్ మాట ఆవిడ చెప్పిన విషయాలు ఇవి. క్లియర్ ఓకే, రైట్, క్లియర్. ఇప్పుడు ఇంకోటి చెప్తాను మీకు. ఆవులు గేదెలు వెనక చూస్తాయని తెలుసా మీకు? ఆవులు గేదెలు అవి ఉన్న ప్లేస్ లో వచ్చి వెనక్కి చూస్తాయి, తెలుసా విషయం మీకు? మన మనిషి మొత్తం ఒక సర్కిల్ కి 360 డిగ్రీలు ఉంటాయి. అంటే 360 డిగ్రీలు ఉంటాయి అన్నమాట. మనం ఎంత చూస్తామో సగం చూస్తాం. ఒకసారి చంద్రుడు అనుకుంటే దాంట్లో సగం చూస్తాం అన్నమాట. అర్ధ చంద్రాకారంలో చూస్తాం మనం. అర్ధ చంద్రాకారం ఇలా చూస్తాం.
కానీ ఆవులు 330 డిగ్రీలు చూస్తాయి మేడం. వెనక్కి ఏం జరుగుతుందో కూడా చూస్తాయి అన్నమాట. అవి ఎక్కడ చూడలేవు? 330 డిగ్రీలు చూస్తాయి, 30 డిగ్రీలు చూడలేవు అన్నమాట. అవి 360 డిగ్రీస్ అనుకుంటా. నేను మ్యాథమెటిక్స్ ఎక్స్పర్ట్ కాదు. ఆ ఏదైతే ప్లేస్ ఖాళీగా ఉంటుందో వెనక దాన్ని చూడలేవు. ఎప్పుడైతే ఎవడైనా వ్యక్తి వెనక తోక దగ్గర నిలబడతాడు వాడికి కనబడదు, అందుకనే కొడతాయి అవి, కాలుతో తంతాయి. అర్థమైందా? ఒకసారి ఆవు కనుక కింద కింద పెట్టిందంటే దానికి మొత్తం చదురుగా ఉన్న నేలంతా కనబడుతుంది దానికి. మన కళ్ళు గుండ్రంగా ఉంటాయి, వాటి కళ్ళు వేరుగా ఉంటాయి అన్నమాట. దాని లోపల అన్ని లైన్స్ ఉంటాయి అన్నమాట. వెనక ఏం జరుగుతుందో కూడా చూడగలం అన్నమాట. ఎందుకు ఇచ్చాడు దేవుడు? వాటిని వేటాడడానికి ఎవరైనా వస్తే తమను కాపాడుకోవడానికి రక్షణగా దేవుడు ఆ సౌకర్యం ఇచ్చాడనమాట. మన కళ్ళు రెండు ఇలా కనబడతాయి, మన రెండు కళ్ళు ఇలా ఎదురుగా కనబడతాయి, మన వెనక చూడడం. వాడికి కళ్ళు ఇటు సైడ్కి ఉంటాయి. ఎప్పుడైతే కింద పెట్టిందో వెనకంతా కనబడుతుంటుంది దానికి. దాని తోక దగ్గరే కనబడదు, అందుకనే తోక దగ్గర నిలబడద్దు. దానికి కనబడేట్టు నిలబడండి ఈసారి. ఓకేనా? ట్రై చేయాలి ట్రై చేయాలి ఆ ట్రై చేయాలి ట్రై చేయాలా? ఓకే, వద్దు ట్రై మొన్న ట్రై చేసింది కాదు, మొన్న ట్రై చేసింది కదా, గుద్దింది. బుద్ధిందా? మొన్న ట్రై చేసింది కదా. అరే నేనే ట్రై చేయలేదు. ఇది ముందే చెప్పుంటే బాగుండేది పిన్ని. అందుకనే మనం వాటి వెనకాల నిలబడకూడదు ఎప్పుడు. అవి తంతాయి. అంటే ఏదో జరిగిపోతుంది అనే దాంతో తంతాయి మేడం, అంతకంటే ఏం లేదు అది. భయపడతారు. ఓకేనా? నెక్స్ట్, ఓకే. మనందరికి కాళ్ళు పగిలిపోతాయి. కాళ్ళు పగులుతాయడానికి ఒక చిన్న జబర్దస్త్ సీక్రెట్ ఉందన్నమాట. ఫంగస్. కాళ్ళు పలిగిన తర్వాత రింగ్ గార్డ్ ఇలాగ వస్తాయి చూడు, దాని దురద అవన్నీ వస్తాయి చూడు. ఫంగస్ సంబంధించిందంతా చిన్న రెమెడీ ఉంది. పచ్చకర్పూరం ఉంటుంది కదా, స్లైసెస్. పచ్చకర్పూరం పౌడర్ చేసి దాంట్లో ఆవు నెయ్యి వేసి పగిలిన కాళ్ళకు పెట్టావంటే నీకు ఒక 4 రోజుల్లో మంచి రిజల్ట్ వచ్చేస్తుంది. ఓకే. ఫంగస్ కు సంబంధించిన ఏ రోగం ఉన్నా సరే నీకు కర్పూరంతో నయం అవుతుంది. కర్పూరము ప్లస్ ఆవు నెయ్యి మీరు పెట్టేయండి. ఎనీ ఫంగస్ కాళ్ళు పగలకు కూడా చాలా బాగా పనికి వస్తుంది. ఓకే, ఇప్పుడు ఇంకో చిన్న చిట్కా చెప్తాను. మనకు వృద్ధాప్యం రాకూడదు, కొద్దిగా డిలే అవ్వాలంటే ఒక మంచి పని చేయొచ్చు. ఒక చిన్న ఎక్సర్సైజ్ ఉంది, చిన్న ఎక్సర్సైజ్ అనమాట. ఏంటంటే అది ఇలాగ చెంపలు ఉన్నాయి కదా, దీన్ని ఏమంటారు? ట్యాపింగ్ అంటారు. ఎప్పుడైతే మీరు ఇలా ట్యాపింగ్ చేస్తారో బ్లడ్ మొత్తం ఫేస్ మొత్తానికి స్ప్రెడ్ అవుతుంది అన్నమాట. ఫేస్ మొత్తానికి స్ప్రెడ్ అవుతుంది బ్లడ్ అంతా. చాలా గ్లో కనబడుతుంది అన్నమాట ట్యాపింగ్. డైలీ చేసుకోవచ్చు. ఇంకోటి, ఒకవేళ కనుక నువ్వు బ్యూటీ పార్లర్కి వెళ్తే ఏం చేస్తారు వాళ్ళు? బ్యూటీ పార్లర్ వాళ్ళు ఇలా అంటారు, ఇక్కడ అంటారు, ఇలా అంటారు. అంటారా లేదా? ఇలాగా ఎందుకంటారు అంటే మొహంలో ఉన్న ఇక్కడ బ్లడ్ అంతా మన సర్క్యులేట్ అవుతుంది అన్నమాట. అది అందువల్ల గ్లో వస్తుంది అన్నమాట. దాన్ని ట్యాపింగ్ అంటారు. దాన్ని ఇలా సింపుల్. చేసుకోవాలి. మీకు ఎప్పుడు వరకు అందంగా కావాలనుకుంటే చెయ్యాలి అలాగా. నాకు ఒక 4 రోజులు అందం కావాలి అనుకుంటే చేసుకో, తర్వాత ఆపేయి. ఇలాగన్నమాట. బ్యూటీ పార్లర్ చేస్తారా లేదా? ఇలాగా చేస్తారు. దాన్ని ట్యాపింగ్ మాట. ఎందుకు చేస్తారు వాళ్ళు? ఫేస్ గ్లో రావాలని చేస్తారు. వాళ్ళు చేసిన 5 నిమిషాలకే నీకు మొహం మెరుస్తుంది. అలా రోజు చేసుకుంటే నీకు ఎంత మెరుస్తుంది? బాగా మెరుస్తుంది. ఇంకోటి, మన ముఖం మీద ముడతలు గాని, మచ్చలు గాని, డాగులు గాని ఏమైనా ఉన్నాయనుకో, దాన్ని పోవడానికి చిన్న ఎక్సర్సైజ్ ఉంది. చాలా చిన్న ఎక్సర్సైజ్ అనమాట. ఒక 2 పాయింట్ల దగ్గర నొక్కామనుకో నువ్వు, మన మైండ్ లో ఉన్న 10 లక్షల ఏది తీసుకెళ్తుందో బ్లడ్ ఫ్లో వాటన్నింటిలోకి బ్లడ్ వెళ్తుంది అనమాట. జస్ట్ ఇలా లాగాలి.
ఇక్కడ ప్రెస్ చేయండి చివర్లా. ఉమ్. ఇలా ఒక నిమిషం పట్టుకొని చూడండి, బ్లడ్ ఫ్లో మొత్తం బాగా వెళ్తుంది అనమాట. ప్రతి నరంలోకి వెళ్తుంది అది. దానివల్ల ఏమవుతుంది, ముడతలు తగ్గిపోతాయి, మీకు మొహం చాలా అందంగా కనబడుతుంది. ఇవి రావు, ఏవి స్కిన్ ఈవెన్ గా ఉంటుంది అనమాట. అది మీరు కరెక్ట్ గా చెయ్యాలి, ప్రాక్టీస్ చేస్తేనే అవుతుంది. ఒక రోజు చేసి వచ్చేసింది వదిలేయడం కాదు అది. ఇక్కడ ప్రెస్ చేయాలి మాట దాకా. ఇక్కడ పాయింట్లు ఉన్నాయి కదా రెండు. ఉన్నాయి. ఒక నిమిషం పెట్టి చూడండి, మీకే తెలుస్తుంది. 5 నిమిషాలా? నిమిషం నిమిషం. నీకు 10 లక్షల నరాలు ఉంటాయి అన్నమాట. ఇవన్నీ యాక్టివేట్ అవుతాయి, నీకు రక్తం ప్రవహిస్తుంది అనమాట. ఆ చిన్న ఎక్సర్సైజ్ ఉమ్. అది. ఇది ఫ్లో, బ్లడ్ ఫ్లో చాలా బాగుంటుంది మీకు. ఉమ్. కాళ్ళపగులు బాగుందా? బాగుంది. కాళ్ళపగులకు అర్థమైందా? అర్థమైంది. పచ్చకర్పూరం పొడిని చేసి ఆవునే వేసి కలపాలా? ఎస్ 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 ఎస్. ఇంకోటి అది చెప్తాను. కాళ్ళకు పూసుకోవాలి. కాళ్ళకు పూసుకోవాలంటే ఎక్కడెక్కడైతే పగుళ్ళు ఉన్నాయో అక్కడ పూసుకోవాలంతే. అదే అంతే. ఓకే, క్లియరా? ఆ. ఇప్పుడు ఒక చిన్న చిన్న మనీకి సంబంధించి ఒకటి చెప్తాను మీకు. ఓకే, మన క్యాష్ బాక్స్ ఉంది. మన క్యాష్ బాక్స్ చూసి మనం ఓపెన్ చేసి, అబ్బో నా దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి అంటే ఏమవుతుంది, నీకే దిష్టి తగిలింది. అవునా? కరెక్ట్. అంతే. ఇప్పుడు మీ అబ్బాయిని చూసి, అబ్బా మా అబ్బాయి ఎంత బాగున్నాడు అంటే అడిగి దిష్టి తగులుతుందిరా అంటావు. నువ్వు అంటావా? అంటాం. అలాగే మన క్యాష్ బాక్స్ కి మనం చూసినా కూడా దిష్టి తగులుతుంది. దాన్ని ప్యూరిఫై చేయాలి. వారానికి ఒక రోజు సాల్ట్ వాటర్ తో స్ప్రే చేయండి. మన క్యాష్ బాక్స్ కానీ మనం చూసుకుంటే కూడా దిష్టి తగులుతుంది. దాన్ని సాల్ట్ వాటర్ తో స్ప్రే చేస్తే మీకు దిష్టి అంతా పోతుంది. మన దిష్టి మనకే పోతుంది. అది చాలా ఇంపార్టెంట్ పాయింట్. రోజుకి ఒకసారి, వారానికి ఒకసారి. వారానికి అంటే ఒకసారి. ఒకవేళ నువ్వు తీయలేదు అనుకో, దిష్టి తగలదు కదా. అబ్బో నా దగ్గర ఇంత డబ్బు ఉంది అనుకో కదా నువ్వు. అది చూసి ఆనందపడతావు కదా. ఒకవేళ నెలలో తీసుకోనుకో, నీకు దిష్టి తగలదు. ఒకవేళ ఓపెన్ చేసి చూసి, అమ్మో నా దగ్గర ఇన్ని నగలు ఉన్నాయి ఓ అనుకుంటావు, అప్పుడు దిష్టి తగులుతుంది. అది దాన్ని ప్యూరిఫై చేయాలి. సాల్ట్ వాటర్ తీసుకుని స్ప్రే కొట్టండి చాలు. మళ్ళీ ఫ్రెష్ గా తయారవుద్ది. మళ్ళీ దిష్టి పెట్టుకోండి. అది వారానికి ఒకసారి. ఓకే, ఈ రోజు క్లాస్ అయిపోయినట్టుంది. ఇంకా చాలా స్పీడ్ గా అయిపోయింది. ఈ రోజు ఎన్నో క్లాసు? 21st క్లాస్. ఈరోజు డేటు 28/8/2026. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇదే టైంకి గురువారం కలుద్దాం. ఓకే, బాయ్. బాయ్.